ఒంగోలు అసెంబ్లీ ఫలితాలపై వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ రోజు ఎన్నికల సంఘం 12 బూతుల్లో రీవెరిఫికేషన్ చేయనుంది. టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం మాక్ పోల్ రీచెకింగ్ చేసేందుకు సిద్ధమైంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈవీఎంలలోని ఫలితాలను వీవీప్యాట్స్ స్లిప్పులతో సరిపోల్చాలని హైకోర్టును ఆశ్రయించారు బాలినేని. దీనిపై హైకోర్టు ఈ రోజు ఉదయం 10:30 తర్వాత తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనే ఆసక్తి నెలకొంది. కోర్టు ఆదేశాలు వచ్చే వరకు ఎన్నికల సంఘం తన పని తాను చేసుకుంది. 12 పోలింగ్ బూత్లలో ఓటింగ్ రీవెరిఫికేషన్ చేయనుంది. ఒంగోలు అసెంబ్లీ ఫలితాలపై వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ రోజు ఎన్నికల సంఘం 12 బూతుల్లో రీవెరిఫికేషన్ చేయనుంది. టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం మాక్ పోల్ రీచెకింగ్ చేసేందుకు సిద్ధమైంది. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈవీఎంలలోని ఫలితాలను వీవీప్యాట్స్ స్లిప్పులతో సరిపోల్చాలని హైకోర్టును ఆశ్రయించారు బాలినేని. దీనిపై హైకోర్టు ఈ రోజు ఉదయం 10:30 తర్వాత తీర్పు ఇవ్వనుంది. హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనే ఆసక్తి నెలకొంది. కోర్టు ఆదేశాలు వచ్చే వరకు ఎన్నికల సంఘం తన పని తాను చేసుకోనుంది. 12 పోలింగ్ బూత్లలో ఓటింగ్ రీవెరిఫికేషన్ చేయనుంది.